ఓకే. 'తమన్నా' గారితో కూడా మీరు యాక్ట్ చేశారు బాగా. సో, బేసిక్‌గా ఎందుకొచ్చారు ఇండస్ట్రీకి? మీరు యాక్టర్ అంటే హీరో అవ్వాలనుకున్నారా? క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారా? నాకు తెలియకనే మైండ్‌లో నేనెప్పుడు నేను మెయిన్ లీడ్‌గానే అనుకుంటానండి. మెయిన్ లీడ్‌గా హీరో అనే అనుకుంటాను. ఇప్పుడేదో హీరో అనకూడదు, ప్రొటాగనిస్ట్ అది ఇది అంటున్నారు కానీ అది యాక్చువల్గా ఆ వ్యత్యాసం నాకు తర్వాత తెలిసింది. ఏంటి హీరో అంటే ఏంటి, ప్రొటాగనిస్ట్ అంటే ఏంటి అని. ఓకే, ఎనీవేస్ నేను ఎప్పుడు మెయిన్ లీడ్గా ఉండాలి. ఒక సినిమానంతా భుజం మీద వేసుకొని, నాకు ఒక సినిమాని మొత్తం భుజం మీద వేసుకొని ముందు తీసుకెళ్ళడం అనేది ఎఫర్ట్లెస్గా చేయగలను అని నా నమ్మకం. సో నేను ఎప్పుడు మెయిన్ లీడ్ అవ్వాలని నా ఉద్దేశం. కానీ ఫేమస్ అయిన మూవీస్ అన్నిట్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశారు. వన్ ఆఫ్ ద అంటే ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ వచ్చాను. కానీ నాకు ఎప్పుడు కూడా ఇప్పుడు ఏదైనా సినిమా చూస్తున్నాను అనుకోండి, సినిమా చూస్తున్నా అంటే ఇతను ఎలా చెప్పాడు, ఆ కమెడియన్ ఆ డైలాగ్ ఎలా చెప్పాడు, అలా ఉండదు నాకు. మెయిన్ లీడ్ ఏం చేస్తానో నేనైతే ఎలా చేయగలను, ఇది ఇంకా బెటర్గా చేయగలను, నాకన్నా ఇతను బెటర్గా చేస్తున్నాడా, ఏం చేయగలను, ఫోకస్ మొత్తం అక్కడే ఉంటుంది, చుట్టుపక్కలకి వెళ్ళనే వెళ్ళదు. అది కూడా ఒక గ్రూవ్లో కూర్చుంది, అది అంతే. ఇంకా దాన్ని ఎవరు తీయలేకపోతున్నారు. ఓకే. హౌ డు యు రేట్ యువర్ సెల్ఫ్ ఇన్ యాక్టింగ్? 10 out of 10 అంటే మీకు మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? అంటే ఇది కొంచెం సబ్జెక్టివ్ ఇదండి. అంటే నాకు ఎప్పుడు చాలా చెయ్యాలని ఉంటుంది కానీ చాలా నేర్చుకోవాల్సింది ఉందని కూడా అనిపిస్తుంది. సో ఐ కెనాట్ రేట్ మోర్. నేను ఐఎమ్ లైక్ మేబీ 5. 5 బ్యాలెన్స్ చేద్దామనేసి మధ్యలో నెంబర్ చెప్పేసారా? ఓకే. అంటే ఒక యాంగిల్లో నేను బిలీవ్ చేసేది ఏంటంటే, ఒక కొబ్బరిమట్టలో మీరు చూసుంటారు, చాలా అమాయకమైన ఒక ఫన్నీతో కూడిన తమాషాతో కూడిన అమాయకత్వం. అక్కడ నుంచి నేను ఒక సైకోపాత్ వరకు నేను ఆ కళ్ళల్లో ఆ మూల నుంచి ఈ మూల దాకా ఆ రేంజ్, అంత రేంజ్లో చేయగలను. అంటే ఫ్రమ్ దిస్ పోల్ టు దట్ పోల్ నేను పర్ఫామ్ చేయగలను. అన్ని 80-90 మార్క్స్ అబోవ్గానే చేయగలను నేను అనుకుంటున్నా. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని కోరికుంటుంది. అంబిషన్ వైజ్ నాకు యాక్టింగ్లో 9 మార్క్స్ ఉంటాయి. ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా, నాకు అవకాశం వస్తే అది ఎప్పుడు అందరికీ తెలుస్తుంది కదా. సో ఇంకా అవకాశం ఉంటే వస్తుంది. ఇప్పటికైతే నేను ఐ రైట్ మై సెల్ఫ్ యాజ్ 9, బట్ నేర్చుకోవాల్సింది అంతకన్నా ఇంకా చాలా ఎక్కువ ఉందని అనుకుంటాను కాబట్టి 5 అనే లర్నింగ్ ఫ్రంట్ 5 అనే కాన్ఫిడెన్స్ ఫ్రంట్ 9. ఓకే. సో కొబ్బరిమట్ట అనగానే గుర్తొచ్చింది, సంపూర్ణేష్ గారి మూవీస్ కొంచెం మీకు తెలుసు కొంచెం క్రింజ్గా ఉంటాయి చూడడానికి. అంటే జనాలకి అరే ఏంట్రా ఇది అంటే బుర్ర గోకేసుకోవాలనిపిస్తుంది, అన్నట్టు ఏం చేస్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ స్టోరీస్ మీరు విన్నప్పుడు అసలు, లేకపోతే హృదయకాలయంలో ఆ లాస్ట్ సీన్, హార్ట్ సీన్ ఇంకా చాలా బాగా ఫేమస్ అయింది, జనాలు అందరూ పిచ్చోళ్ళు అయిపోయారు. సో ఎవరో యూట్యూబ్ లో 8 డాక్టర్స్ కమిటెడ్ సూసైడ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో. డాక్టర్స్ ఎందుకు ఇంకా డాక్టర్స్ చదివి ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు వేస్ట్ అనిపిస్తుంది ఆ సీన్లు చూస్తే. ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు అసలు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? బికాజ్ ఐ నో ద జానర్, ఆ జానర్కి ఎంత న్యాయం జరుగుతుందనే చూసి ఆ థాట్స్ క్రియేటివ్గా మేము షూటింగ్లో కూడా పగలబడి నవ్వుకునేవాళ్ళం అనమాట. కొన్నాళ్ళకి అది కెమెరామెన్ కూడా ఇలా చూసి కళ్ళనీళ్ళు వచ్చేసి ఫోకస్లో ఉందో లేదా అర్థమయ్యేది, ఆయనకు అర్థమయ్యేది కదా. ఆయన ఇలా చూసి పక్క వచ్చి నవ్వుతునేవాడు, మేము యాక్ట్ చేస్తారు చూసేవాళ్ళు, ఆయన పడిపడి నవ్వుతునేవాడు. అలాగే 2-3 టేక్లు సరదాగా ఫుల్ జాలీగా ఉండేది. ఓకే. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ అసలు సంపూర్ణేష్ గారు అంటే? ఆయన ఈజ్ అ వెరీ సిన్సియర్ పర్సన్. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఒకటేలా ఉంటారంటే, ఆన్ స్క్రీన్ చాలా కామెడీగా అనిపిస్తారు కదా, బయట కూడా అలాంటి పర్సన్? బయట అలాంటి పర్సన్ కాదు. ఓకే. ఈజ్ అ వెరీ జెన్యూన్ పర్సన్, వెరీ సిన్సియర్ పర్సన్, వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే అన్నగారు చెప్పండి అండి, సంపు ఇదేమన్నా ఒక టీజర్ వచ్చింది, నేను షేర్ చేస్తావా అన్నా అనుకోండి. చేస్తావా అని కూడా అన్నగారు మీరు చెయ్యి అనాలి అంటాడు. సచ్ ఏ నైస్ గై హీ ఈస్. చాలా తెలివైన వాడు సంపు, చాలా తెలివైనవాడు. మీకు తెలియదు నేను చెప్పాలి ఏదన్నా అంటే, ఎంత మంచి ఎంత కైండ్ హార్టెడో ఈక్వల్లీ హీ ఈజ్ ఇంటెలిజెంట్ ఆల్సో. ఓకే. సో ఇందాక మీరు 9/5 రేటింగ్ ఇచ్చుకున్నారు కాబట్టి, మీ యాక్టింగ్ మేము చూసాము కొన్ని వీడియోస్లో, చాలా బాగా అనిపించింది. నేను కొన్ని మూడ్స్ ఇస్తాను, మీరు చేయాలి. ఓకే. మూడ్స్ మంచి మూడ్స్ ఇస్తాను. ఫస్ట్ ట్రై చేస్తాం, బాగా వస్తే ఉంచండి, బారాపోతే తీసేయండి. వాటెవర్. సార్ వింటున్నారు కదా సార్ మీరు? ఓకే. ఫస్ట్ కోపం. నేను నా మీద కోపం పడడం లేదండి. అంటే యాక్చువల్గా కొంచెం ఇక్కడ చేదస్తం ఉంది, అది కూడా చెప్తాను. మామూలుగా యాక్ట్ చేయమంటే ఏ క్యారెక్టర్ కోపం చూపించాలి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఏ క్యారెక్టర్ సమాధానం లేదు. అందుకే ఇప్పుడు ఫర్ సపోజ్ కోపం 100 రకాలుగా చూపించవచ్చు. ఇప్పుడు స్వాతి ముత్యంలో కమల్ హాసన్ క్యారెక్టర్ అనుకోండి, అతని కోపం ఒకలా ఉంటుంది. అదే ఒక విలన్ అనుకోండి, అతని కోపం ఇంకోలా ఉంటుంది. హీరో అనుకోండి,
ఇంకోలాగా ఉంటుంది. సో అట్లా అందులో వేరియేషన్స్ 3-4 ఉంటాయి. కోపం అంటే ఇప్పుడు ఏ రకమైన కోపం అనే క్వశ్చన్ వస్తుంది, తక్కువ అడిగారు కాబట్టి చేయాలని ఏది పడితే చేయడానికి ఎందుకో ఇష్టం ఉండదు. ఏదో కోపం ఏదో కోపం. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను ఇప్పుడు క్వశ్చన్ అడిగిన, ఏదో పిచ్చి క్వశ్చన్ అడిగాను, అప్పుడు మీ రియాక్షన్ కోపం. ఓకే, అది అదే. ఓకే, ఒకవేళ ఇంకా చాలండి. లేదు ఇంకొకటి హాస్యం మీరు ఆల్రెడీ ఇందాక నుండి చూపిస్తూనే ఉన్నారు కాబట్టి శాంతం ఎలా చూపిస్తారు మీరు? బాగా రిచ్ అన్నట్టు. శాంతం ఇంక ఎలా చూపిస్తామండి? ఏదో అమాయకత్వం చూపించండి, కరుణ ఆ టైప్లో ఏదన్నా. ఓకే, డన్. ఇది స్కిప్ చేస్తే అసలు ఈ 12 years ఆఫ్ ఇండస్ట్రీలో జనరల్గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలామంది మనకి పరిచయం అవుతుంటారు. వాళ్ళతో రెగ్యులర్ టచ్లో లేకపోయినా వాళ్ళు మనకి క్లోజ్ టు హార్ట్ ఉంటారు అనమాట. గుర్తు తెచ్చుకోగానే ఎప్పుడన్నా వాళ్ళని స్క్రీన్ మీద చూసినప్పుడైనా టక్కున అలా మైండ్లోకి వస్తారు. ఒకవేళ ఏదన్నా మీకు హెల్ప్ కావాలంటే ఈ 12 years ఆఫ్ ఇండస్ట్రీలో మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? ఎవరు లేరండి ఇండస్ట్రీలో, ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ లేరు. ఇండస్ట్రీని కాదు మీరు అడిగింది. ఏక్ నిరంజన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అంటే పని చేస్తాం వెళ్ళిపోతాం అంతేగాని క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా హెల్ప్ కావాలంటే లైక్ ఇండస్ట్రీ పరంగా, ఇందాక మీరు ప్రమోషన్ అలా అన్నారు కదా, ఆ టైప్లో ఏదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీ తీసారు అనుకోండి హీరోగా, ఇప్పుడు సూపర్ హిట్ అవుతుందా లేదా మీకు తెలీదు, రిలీజ్కి ముందే మీకు ఒక సపోర్ట్ కావాలి, ఒక బిగ్ పర్సన్ నుండి, డైరెక్టర్ నుండి, హీరో నుండి, అలా మీకు క్లోజ్ ఎవరు అనేసి? ఇంకా సంపు ఒకడే కొంచెం ఫోన్ చేసి ఎప్పటికైనా ఫోన్ చేసి అడగగలిగింది. నేను ఎప్పుడు అడగలేదు, ఎప్పుడన్నా కనపడినప్పుడు ఆప్యాయంగా పలకరించుకుంటాం అంతేగాని అంత ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడి సంతోషాలు బాధలు అలా చెప్పుకునే ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు, ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఓకే, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఓకే, అసలు ఇండస్ట్రీకి ముందు అసలు మీరేంటి? హీరో అవ్వకపోయి ఉంటే ఏమయ్యేవారు? హీరో అవ్వకపోయి ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీరో ఏదో అయ్యి ఉండేవాడిని, లేకపోతే ఇది మాట్లాడడానికి సంబంధించింది ఏదైనా అయ్యి ఉంటానేమో అనుకుంటున్నా. అంటే అంతకుముందు జాబ్ ఏదైనా చేశారా లైక్ ఇండస్ట్రీకి రాకముందు? చేశానండి, నేను సిబల్ సిఆర్ఎం మీద వర్క్ చేశాను. ఓకే, అది కూడా లైక్ ఫారెన్ కూడా వెళ్ళారు? అక్కడే ఫ్లోరిడాలో వర్క్ చేశాను నేను. ఓకే, యూఎస్లో ఎంఎస్ చేశాను. ఎంఎస్ చేసిన తర్వాత అక్కడ ఫ్లోరిడాలో జాబ్ చేశాను కొన్నాళ్ళు. దాని తర్వాత జాబ్ చేసేటప్పుడు పొద్దున్నే 6:30-7 కల్లా బయలుదేరి వెళ్ళాలి, 7:30 కల్లా ఆఫీస్లో ఉండాలి. డ్రైవ్ ఒక 10 miles ఎంత దూరం ఉండేది. పొద్దున్నే లేచేటప్పుడు కళ్ళు ఎర్రగా ఉండేవి, అంటే నిద్రపోవాలని కోరిక ఉండేది కానీ కళ్ళు తెరిస్తే చింతనిప్పులా ఎర్రగా ఉండేది. ఏం బతుకురా ఇది, ఎందుకు లేస్తున్నారు ఇంత అర్లీగా, వెళ్ళి ఏం చేయాలి? నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ల్యాప్టాప్లోనే ఇండియా ఉండేది, ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ ఇండియా, అప్పుడప్పుడే యూట్యూబ్ అది గ్రో అవుతూ ఉండింది. ఆ షార్ట్ ఫిల్మ్స్ తెగ తీసేవాళ్ళు, నా మనసంతా అటు ఉండేది. రాత్రి లేట్ చేసి 1:30-2 వరకు ఆ పనులు ఏవో చూసుకొని మాట్లాడుతూ ఉండేవాడిని. 2:30 పడుకొని 5:30 లేచేటప్పటికి ఎలా ఉంటుందో ఆలోచించండి. నాకు రాత్రి అది ఇష్టం అనమాట. ఆ ల్యాప్టాప్ని తీసుకుని ఒళ్ళో పెట్టుకుంటుంటే ఏదో చిన్న పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకుంటున్నాను, అంత ప్రేమగా తీసుకున్నాను, ఎందుకంటే ఓపెన్ చేస్తే అంత ఇండియా ఉంటుంది కదా. సో అంత ఇష్టంగా ఉండేది కాబట్టి రాత్రి లేట్ అయ్యేది, పొద్దున వెళ్ళబుద్ధి అయ్యేది కాదు. ఆఫీస్లో పర్ఫామ్ చేయబుద్ధి అయ్యేది కాదు, పర్ఫామ్ చేయలేను ఎందుకంటే మనసు అక్కడ లేదు కాబట్టి. బేసిక్గా నా వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఎక్కడున్నా మనం టాప్ పర్ఫార్మర్స్లో ఉండాలి అనేది నా ప్రత్యేకమైన నాకు ఇష్టం అనమాట. నేను అక్కడ ఉంటాను, అంతకన్నా తక్కువలో ఉంటే నాకు నేనే నచ్చను. సో నేను అక్కడ ఆఫీస్లో టాప్ పర్ఫార్మెన్స్లో కాదు కదా, మిడిల్లో కూడా కాదు, బాటమ్ నుంచి 3rd or 4th ఉన్నాను. టీమ్ లీడర్కి పిలిస్తే భయపడడం, ఏదైనా పని ఇస్తే అమ్మో మళ్ళీ పనే అనుకోవటం, అసలు నాకు నేనే ఒక వీక్ పర్సన్ లాగా, ఒక ఆత్మవిశ్వాసం లేని ఒక వ్యక్తిలాగా కనపడ్డాను. అలాంటి బతకటం, మనకి ఇష్టమైన చోటు ఉండి పోరాటం చేస్తుంటే బాగుంటుంది కదా అని మళ్ళీ రివైండ్ చేసుకోలేము కదా లైఫ్. సో ఉండేది ఒక లైఫే, గుడ్ ఆర్ బ్యాడ్ ఇష్టం ఉన్న చోటే ఉందామని నేను ఇండియా వచ్చారు. సో ఇండియా వచ్చింది మెయిన్ యాక్టర్ అవ్వడానికేనా? అదే ఎయిమ్తో వచ్చారా? యాక్చువల్గా నాకు తెలియదు నేను మంచి యాక్టర్నా కాదా అని నాకు అప్పటికి తెలియదు. వచ్చేటప్పటికి నాకు కొన్ని టాలెంట్స్ ఉండేవి, అంటే అందరూ చెప్తుండేవాళ్ళు, అంటే నేను ఏ పని చేసినా చాలా సిన్సియర్గా చేస్తా, చాలా ఇష్టంగా చేస్తాను. ఆర్ట్స్ సైడ్, అందులో నేను ఫోటోగ్రఫీ బాగా చేసేవాడిని, లిరిక్స్ బాగా రాసేవాడిని, డైలాగ్స్ బాగా రాసేవాడిని, కథలు బాగా రాసేవాడిని, బాగా చెప్పేవాడిని. ఏదైనా సినిమాకి వెళ్ళి వచ్చానంటే మా రూమ్లో ఉండే వాళ్ళు అందరూ సినిమా చూసేస్తారు వితౌట్ ఎనీ టికెట్. నన్ను ఒకటి పంపిస్తే చాలు సినిమాకి అందరు చూడొచ్చు అని అనుకునేవాళ్ళు. స్టూడెంట్స్ అప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉండేవి కాదు కదా, సో నన్ను ఒకటి పంపించి నా ద్వారా కథలు అందరూ వినేవాళ్ళు అనమాట. అలా ఉండింది. అంటే ఆ నరేషన్స్, ఆ ఇంట్రెస్ట్ విత్ డైలాగ్స్, విత్ ఎమోషన్స్, విత్ ఫైట్స్, డాన్స్లు అన్నీ కలిపి
అంటే ఒకడు ఎక్సైటెడ్గా చెప్తుంటే చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది, చేసేవాడికి ఎలా ఉంటుంది, వాడికి ఎంత పిచ్చి ఉంటే చేస్తుంటాడు, అలా ఉండేది నా. అలా సేమ్ మీరు ఇప్పుడు పాడ్కాస్ట్ చెప్తున్నట్టు. అది జస్ట్ 10%. అందులో కొంచెం డిగ్నిఫైడ్గా ఉండాలి కదా. ఇక మా రూమ్లో కానీ మా ఫ్రెండ్స్తో కానీ ఉండేటప్పుడు మొత్తం అన్ని స్టెప్పులు, డైలాగులు అన్నీ చేసి చెప్పేవాడిని. అదొక నరేషన్స్ బాగా చేసేవాడిని. ఇంకా ఏదైనా ఇలాంటివి ఉంటాయి కదా మంచి మంచి స్టోరీస్, జీవితానికి ఉపయోగపడే స్టోరీస్ని నేనే క్రియేట్ చేసి అనుభవాల్ని జోడించి అవి చెప్పేవాడిని. డాన్స్ పిచ్చి డాన్స్ అంటే చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ హెవీగా ఉంది. ఆయన డాన్స్ అంటే నేను చెప్పేవాడిని, మనకి ఇండియాలో కూచిపూడి, భరతనాట్యం ఉన్నట్టు ఇంకో సాంప్రదాయం ఉంది, దాని పేరు చిరంజీవి డ్యాన్స్ అని అనేవాడిని. ఎందుకంటే ఆయన డ్యాన్స్లో కూడా ముద్రలు ఉంటాయి, ఆయన డ్యాన్స్లో కూడా ఆ హొయ్యలు ఉంటాయి, కులుకులు ఉంటాయి, కుంగడాలు ఉంటాయి. ఆ ప్రతి పదాన్ని పలకటం, దాన్ని ఆస్వాదించడం, ఎవ్రీ వర్డ్ హీ స్పెల్స్, లిరిక్స్ పాడేటప్పుడు ప్రతి దాని అర్థం తన మొహంలో కనపడుతూ ఉంటుంది. అందుకే పక్కన హీరోయిన్ ఎంత హాట్గా ఉన్నా కళ్ళు చిరంజీవి గారి మీదకి వెళ్ళేవి. ఆయనకున్న గ్రేస్, ఆయనకున్న అట్రాక్షను, ఆ చార్మ్, ఏమంటారు దాన్ని, చరిష్మా అలా ఉంటుంది అనమాట. సో దానికి నేను ఏంట్రా ఈ మనిషి, ఏం చిన్న జస్ట్ అలా అన్నా చాలు ఒక స్పార్క్, ఒక మెరుపు ఉంటుంది. అలా చాలా ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు యాక్టర్గా అనుకోవచ్చా, డాన్సర్గా? డాన్సర్గా నాకు అందుకే చెప్తున్నాను నేను, చిరంజీవి గారి డాన్స్ అంటే అంత పిచ్చి. కల్లోకి కూడా ఆయన డాన్స్లు వచ్చేవి. ఆయన కలిసి సార్ నెక్స్ట్ సినిమాలో ఏం స్టెప్లు ఉండబోతున్నాయి అని అడిగేవాడిని కల్లో. అలా ఉండేది. కల్లోనా? నేను ఇంకా రియల్గా అనుకున్నాను. రియల్గా ఇక్కడ నేను కాలేజీలో చదువుకున్నప్పుడు ఈయన డాన్సులు చూసి కల్లోకి కూడా ఆయనకి వచ్చేసి క్లాస్లో పాఠాలు వింటున్నా సరే ఆ స్టెప్ ఏ ఉంటుంది, ఈ స్టెప్ ఎలాగా. అప్పుడు యూట్యూబ్లో అవేం లేవు కాబట్టి స్టెప్ మనం ఇంట్లో వెయ్యాలంటే రెండోసారి చూడాలంటే మళ్ళీ టికెట్ కొనుక్కొని వెళ్ళాల్సిందే. ఆ స్టెప్ ఇంకోసారి చూడాలంటే మనకి యూట్యూబ్లు లేవు. ఎంత చూస్తే ఫోటోగ్రాఫిక్ మెమరీలో అదే గుర్తుపెట్టుకుని బయటికి రావాలి. నాలాంటి పిచ్చోళ్ళు ఇంకిద్దరు ముగ్గురు ఉంటే అందరం కలిసి ఆ స్టెప్ని ఫామ్ చేస్తాం అనమాట. అరే నాకు ఇక్కడ దాకా వచ్చు, దీని తర్వాత ఏదో చేస్తారు, దీని తర్వాత ఏంటి, అప్పుడు చిన్న క్యాసెట్లు కదా, అందరూ డబ్బులు వేసుకొని క్యాసెట్లు కొని అవన్నీ చేసి అలా చేసేవాళ్ళం. సో డాన్స్ నేను పుల్లారెడ్డి కాలేజ్ కర్నూలులో నాకు ఫస్ట్ అవకాశం మా కాలేజ్ డే అప్పుడు ఇచ్చింది డాన్స్ చేయమని, స్టేజ్ ఫస్ట్ టైం. ఆ స్టేజ్లో డ్యాన్స్ ఇంకా నేను మైమర్చిపోయి చేసుకునేటప్పటికి కాలేజ్లో అందరూ గుర్తుపట్టేవాళ్ళు, ఇతను మంచి డాన్సర్. అది ఇప్పటికీ ఉందా టాలెంట్? డాన్స్ ఉందని అనుకుంటున్నానండి. ఈ మధ్య కొంచెం కాల్ స్ప్రెయిన్ అయ్యి గత 4 monthsగా చేయట్లేదు. చేస్తాను. ఓకే, ఇండస్ట్రీకి యాక్టర్గా రావాలనుకున్నారు, బాగానే ఉంది. బట్ వద్దాం అనుకున్నప్పుడు మీకేమన్నా ఇన్సెక్యూరిటీస్ ఫామ్ అయ్యాయా? అంటే చాలామంది నువ్వు యాక్టర్ అవుతావా, నువ్వు అవ్వగలవా, నువ్వు చేయగలవా, ఇండస్ట్రీ అంటే చిన్న మాట అనుకుంటున్నావా, చిన్న పనా అని మనల్ని లాగేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు మనం ఎదగాలి అనుకున్నప్పుడు. సో ఇలాంటివి మీరు ఏమైనా ఫేస్ చేశారా? అదే ఎందుకు ఈ టైంలో ఇంత యూటర్న్ తీసుకోవటం, ఈ రెసిషన్లో జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం. అలాంటిది రెసిషన్లోనే జాబ్ తెచ్చుకున్నావు. ఈ టైంలో దొరక మంచి జాబ్, అప్పుడే నెలకి 3-4 లక్షలు శాలరీ ఉండేది. అదంతా కష్టపడి సంపాదించి వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రమ్ జీరో అంటే అసలు ఈ ఫీల్డ్ కాదు, అక్కడ ఎవరు ఉంటారో తెలియదు, అక్కడ ఎలా ఉంటారో తెలియదు, మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, హ్యాండ్ ఇచ్చి పైకి లాగేవాళ్ళు లేరు, ఏమీ తెలియదు, జీరో. అలాంటప్పుడు నువ్వు ఈ ఇండస్ట్రీలో రావడం ఏంటి, యూటర్న్ ఈ టైంలో అవసరమా, అది ఇదే అని అన్నారు. నాకు అది చేయడం ఇష్టం లేదు, ఇక్కడ ఏదో ఉందనుకున్నాను, ప్రయత్నించడం బెటర్ కదా. నేను ఒక బుక్లోనో అంటే నేను అప్పుడు ఈ డెసిషన్ తీసుకున్న టైంలో జాక్ క్యాన్ఫీల్డ్ రాసిన పవర్ ఆఫ్ ఫోకస్ అని ఒక బుక్ చదువుతున్నా, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ పుస్తకం. అందులో మీరు లాస్ట్ చర్మాంకంలో ఉండేవాళ్ళు బెడ్ మీద ఉంటారు కదా, డెత్ బెడ్ అనుకోండి, లేదా డెత్ బెడ్ కాకపోయినా లాస్ట్ ఇంకా 80 years అట్లా పండు ముసలు అయిపోయిన వాళ్ళని ఎవరైనా అడిగితే నేను ఆఫీస్కి ఇంకొన్ని రోజులు వెళ్ళి ఉంటే బాగుండని ఎవరు అనరు. నాకు చిన్న బిజినెస్ పెట్టాలని ఉండేదిరా, ఇంతవరకు ఆ రిస్క్ తీసుకోలేదు. లేదా నాకు నాటకాలు వేయాలని ఉండేదిరా, మా నాన్న అడగాలంటే భయపడ్డాను. లేకపోతే ఇంకోటి చిన్నది ఏదో చేద్దాం అనుకున్నాను రా, చేయలేకపోయాను. ఇవి ఉంటాయి రిగ్రెట్స్. మనం కూడా అదే ప్లేస్లోకి వెళ్తే కానీ మనం ఆ రిగ్రెట్ పడకుండా అప్పుడు వెళ్ళి మనం కూడా ఆ రిగ్రెట్ పడాలా, అవసరం లేదు కదా. అదేదో ఆ అటెంప్ట్స్ ఏదో, ఆ ట్రయల్స్ ఏదో, ఆ ప్రయత్నం ఏదో ఇప్పుడు చేస్తే చివరాఖరికి అదే అన్నీ చేసాంరా, దేహంలోనూ సక్సెస్ కాలేదు, హ్యాపీ, అలానే ఉండొచ్చు కదా. అలా అయినా వీ కెన్ ఫైండ్ హ్యాపీనెస్ కదా. సో ఆ ప్రయత్నం అనేది బలంగా చేయాలి అనేది నా మెయిన్ మోటివ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు తెలియదు, ఇక్కడికి వచ్చాక ఫొటోస్ అవి ఆఫీసులో ఇవ్వండి అన్నారు. ఆఫీసులో ఇవ్వండి అంటే ఆఫీసులో ఏంటి, నేను వచ్చింది ఆఫీస్ నుంచే కదా, ఆఫీస్ వద్దనే కదా వచ్చింది, ఇక్కడ కూడా ఆఫీస్ ఏంటి అంటే సినిమాలకు ఆఫీసులు ఉంటాయి కదా, సినిమాకి థియేటర్స్ కదా ఉండాల్సి, ఆఫీస్లా అని అనేవాడిని. లుక్ ఎట్ మై ఇన్నోసెన్స్. సో అంత ఇన్నోసెంట్గా ఉండేవాడిని. అప్పుడు ఓహో ఇక్కడ ఆఫీసులు ఉంటాయా అని వెయిట్ చేస్తే కాసేపటికి ఎవరో వచ్చేవాళ్ళు, ఫోటోలు తీసుకొని ఓకే అనేవాళ్ళు, మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తారు లేదు తెలీదు.
ఫొటోస్ వెనకాల అది నెంబర్స్ అవి రాయాలి. నేను ఇంట్లోనే రాసుకోకుండా అక్కడికి వెళ్ళి రాసేవాడిని. అక్కడ ఆఫీస్లో ఎక్కువసేపు ఉండొచ్చు కదా, ఒక 5 నిమిషాలు ఎక్కువ ఉండొచ్చు కదా అని వాళ్ళని పెన్ అడగచ్చు. అడిగితే వాళ్ళు ఆగండి నేను లోపలికి వెళ్ళి తెచ్చిస్తారు. అక్కడ పెన్తో రాసేటప్పుడు వాళ్ళకి మనకి చిన్న ఫ్రెండ్షిప్ ఏర్పడచ్చు. సో ఆ ఎక్స్ట్రా 5 minutes అక్కడ ఎవరో డైరెక్టర్ రావచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఆఫీసులకి మనల్ని అక్కడ గంటల కూర్చోబెట్టరు కదా, లోపలికి పిలిచిన తర్వాత అక్కడ తీసుకొని థ్యాంక్ యూ అనేసి పంపించేస్తారు. ఆ గబుక్కున అంత కష్టపడి లోపలికి వెళ్ళి 5 నిమిషాలు బయటికి రావాలంటే కొంచెం బాధ కదా. ఎంతో కష్టపడితే కానీ ఆఫీస్లోకి వెళ్ళలేం. అలా వెళ్ళిన తర్వాత ఎక్కువసేపు అక్కడ స్టే అవ్వాలి అని చెప్పి ఆ నెంబరు పేరు రాసి ఇవ్వండి అంటే పెన్ లేదు అనేవాడిని. లోపలికి వెళ్ళి పెన్ తెచ్చి ఇచ్చేవాళ్ళు. అది ఎక్కడ రాయొచ్చు అంటే అక్కడ కూర్చొని ఇక్కడ పెట్టుకొని రాయండి అంటారు. టేబుల్ ఎక్కడ ఉంది అనేది అక్కడ టేబుల్ దగ్గరికి వెళ్ళటం, దాని మీద మెల్లగా రాయడం. ఒక ఫోటో ఇవ్వాలా 2 ఫోటోలు ఇవ్వాలా అని 2 క్వశ్చన్ అడగడం. ఏదో ఒకటి ఇవ్వబో అంటే మళ్ళీ క్లోజప్ ఇవ్వాలా, ఒకటి క్లోజప్ ఒకటి వైట్ షార్ట్ ఇవ్వచ్చా అని అడగడం. వాళ్ళతో చిన్న అట్లా ఫ్రెండ్షిప్. అక్కడ మళ్ళీ పేరు మొత్తం రాస్తే ఎవరన్నా డైరెక్టర్స్ అలా వెళ్ళొచ్చేమో, చూడొచ్చేమో, హాయ్ చెప్పొచ్చేమో, ఏదో పిచ్చి అలాగా అలా చేసేవాడిని. ఓకే.